హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఫ్రైడే అండి. మార్నింగ్ లేచిన వెంటనే పూజ ప్రశాంతంగా చేసుకొని హౌస్ అంతా కూడా కొంచెం డీప్ క్లీనింగ్ చేయించి నేనైతే ఇంకా వీకెండ్ కోసం అని చెప్పి స్టార్ట్ అవుతున్నాను. సో ఫ్రైడే అంటేనే చాలా వరకు అందరికీ కూడాను వీకెండ్కి ఎక్కడికి వెళ్తూ ఉంటారని చెప్పి ప్లాన్స్ చాలామంది వేసుకుంటాం కదా. సో మా వీకెండ్ ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్తామా అని అనుకుంటూ ఉంటాము. బట్ ఈ వీకెండ్కి అయితే నేను ఈశాని మాత్రమే బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. మేము మా అమ్మ వాళ్ళు ఉండేది శ్రీకాకుళం జిల్లా, మనకి విజయనగరం దగ్గర ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది నాకు అడుగుతూ ఉన్నారు కమెంట్స్లోని అది ఎన్నో. సో అందుకని చెప్పి చెప్తున్నాను మీకు. సో ఇదైతే మార్నింగ్ ఇంకా స్టార్ట్ అవుతున్నానండి ఫ్రైడే రోజు. ఇదైతే కొంచెం అన్ప్లాన్డ్ అనే చెప్పచ్చు. చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. యుఎస్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వెళ్ళలేదు. సో అందుకని చెప్పి వెళ్తున్నాను. ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. యాక్చువల్గా చాలా ఫాస్ట్గా వెళ్తున్నాము, ఎందుకంటే ముందంతా ప్లాన్ అనుకోలేదు. అంటే టికెట్స్ బుక్ అయినాయి కానీ ఇంకొక కన్ఫర్మేషన్ కాల్ కోసం వెయిట్ చేసి వెళ్ళాలా వద్దా అనుకుని స్టార్ట్ అయ్యాము. అందుకే లేట్ అయిపోయింది ఇక్కడికన్నా. కాకపోతే మా ఇంటి దగ్గర నుంచి ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes పడుతుంది కనుక లక్కీగా వేగంగానే వెళ్ళిపోవచ్చు. బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేస్తాను. ఇషమ్మ ఇడ్లీ తినేసింది, కన్నా కూడా ఇడ్లీ తినేశారు. కన్నా నన్ను మిస్ అవుతావా? ఒక వీకెండ్కి నన్ను మిస్ అవుతావు. ఈ వీకెండ్కి బయటకు వెళ్తున్నాను కన్నా, ఇంకా కజిన్ బ్రదర్ వచ్చారు, వాళ్ళిద్దరు కలిసి నేను ఇషమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడైతే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయామండి. సో ఇంటి దగ్గర నుంచి ఒక హాఫ్ అన్ అవరే కనుక సో చాలా వేగంగా వెళ్ళిపోవచ్చు. చెప్పినట్టు ఎందుకు అన్ప్లాన్డ్ అని అన్నాను అంటే యాక్చువల్గా టికెట్స్ అయితే నేను ముందే బుక్ చేశాను, ఒక 2 weeks ముందని. కాకపోతే లాస్ట్ ఒక ఫ్యూ డేస్ ముందు నాకు ఒక కన్ఫర్మేషన్ కాల్ రావాలి. అది ఏంటి అని రానున్న వ్లాగ్స్లో ఎప్పుడైనా సరే మీకు నేను షేర్ చేసుకుంటాను. సో దాన్ని బట్టి వెళ్ళనా వద్దా అని చెప్పి ఆలోచించి ఇంకా సరే కదా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, సో అందుకని చెప్పి ఇంక వెళ్ళొచ్చు అన్నట్టు స్పీడ్గా స్టార్ట్ అయ్యామన్నమాట. సో అందుకే అన్ప్లాన్డ్ అన్నాను నేను. అండ్ ఇక్కడైతే బెంగళూరు ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. సో బెంగళూరు నుంచి మనకి విశాఖపట్నంకి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకు ఒక 1 hour 10 minutes అలా పడుతుందండి లగేజ్ అదంతా కలెక్ట్ చేసుకునేసరికి. సో నా ఫ్లైట్ వచ్చేసరికి 12:20కి, అంటే ఆల్మోస్ట్ నేను ఒక 1:30కి అలా నేను రీచ్ అయిపోవచ్చు విశాఖపట్నంలో. సో ఇక్కడైతే కర్ణాకి సెండ్ ఆఫ్ చేయడానికి అని చెప్పి వచ్చారు. సో చాలా రోజుల తర్వాత అసలు కర్ణా నేనే ఎప్పుడు చాలా తక్కువ అండి, లైక్ ఫింగర్స్ మీద మనం కౌంట్ చేసుకోవచ్చు. కన్నా లేకుండా నేను ట్రావెల్ చేసింది 1 or 2 times అనుకుంటా అంతే. ఎప్పుడు తను లేకుండా ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. ఫస్ట్ టైం నేను ప్రెగ్నెన్సీ అయ్యాక యూఎస్ఏ నుంచి ఇండియాకి వచ్చాను, మళ్ళీ ఇది సెకండ్ టైం అనుకోవచ్చు అంతే. ఇక్కడైతే ఫస్ట్ ప్రియారిటీ లైన్ తీసుకుని ఇంకా స్పీడ్గా లగేజ్ అదంతా కూడా ఇచ్చేసాను. నేను తీసుకెళ్తుంది 1 బ్యాగే. సో దట్టు ఒక 4-5 డ్రెస్సెస్. ఇది కంప్లీట్గా నాకు 1 week ట్రిప్ అండి అంతేని. సో 4-5 డ్రెస్సెస్ పెట్టుకొని స్పీడ్గా వచ్చేసాను అనమాట. అండ్ ఇంట్లో అయితే నేను తిన్నది హార్డ్లీ ఒక 1.5 ఇడ్లీ అనుకుంటా అంతే. ఇషమ్మకి ఫీడ్ చేసుకుని నేను తినేసరికి అంత అయింది. అది కూడా కన్నా పెట్టారు నాకు. సో అందుకని చెప్పి ఇంకా టైం అవుతుంది కదా అని చెప్పి ఇంకా లౌంజ్లోకి వచ్చి కొంచెం ఫుడ్ తిన్నాను, లైక్ పప్పన్నం తిన్నాను అనమాట, కొంచెం చికెన్ కర్రీతో. టేస్ట్ బాగానే అనిపించింది. బట్ ఈసారి లౌంజ్లో నాకు ఎందుకో కొంచెం స్ప్రెడ్ తక్కువ ఉన్నట్లు అనిపించింది అనమాట. బట్ ఉన్న వాటిల్లో పప్పు అన్నం కొంతవరకు బెటర్ కదా అని చెప్పి అదే చూస్ చేసుకొని తిన్నాము. అండ్ ఈషమ్కి ఆల్రెడీ నేను ఇంట్లో ఫుడ్ పెట్టేసి తెచ్చాను. అండ్ దాంతోపాటు కొంచెం మిల్క్ కూడా కల్పిస్తుంది కనుక మా ఫ్లైట్ స్టార్ట్ అయ్యి దిగేటప్పటికి ఏమీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదు.
బెంగళూరు నుంచి అయితే మా ఫ్లైట్ ఆన్ టైంకే స్టార్ట్ అయిపోయింది. అండ్ వైజాగ్ రీచ్ అయ్యేసరికి వెదర్ అంతా కూడాను చాలా క్లౌడీగా ఉందండి. మేము దిగేసరికి 2 అయిపోయింది. దిగి ఇంకా బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని బయటకు వచ్చేసరికి అయితే మంచిగా రెయిన్ పడేటట్టు అలా ఉందన్నమాట. సరే కదా అని ఇంక మా బ్రదర్కి కాల్ చేస్తే ఇంకా ఇప్పుడే సైక్లోన్ స్టార్ట్ అయింది, ఇంకొక 2-3 డేస్ ఉందని చెప్పాడు. సో నాకైతే ఇంక ఇంటికి ఎంత వేగంగా అయితే అంత వేగంగా వెళ్ళిపోవాలి అన్నట్టు అనిపించింది అనమాట. లక్కీగా మా ఫ్లైట్లో మా పక్క సీట్లో ఉన్న వాళ్ళు కూడాను శ్రీకాకుళమే వెళ్తారు అని చెప్పారు. సో అందుకని చెప్పి అందరము కలిపి క్యాబ్ బుక్ చేసుకొని ఇంకైతే స్టార్ట్ అయిపోయాము. ఇయర్ చాలా ఎక్కువ ఉన్నాయండి. కోస్టల్ ప్రాంతాల్లో అన్నిటిలో కూడాను సైక్లోన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మేము స్టార్ట్ అయినప్పుడు తమిళనాడులో కూడాను ఫెంగల్ స్టార్ట్ అయింది సైక్లోన్. అక్కడ వాళ్ళకు కూడాను మేబీ దాని ఎఫెక్టో లేకపోతే ఇటువైపు ఇంకేదైనా సైక్లోన్ ఉందో నాకు కరెక్ట్గా అయితే ఐడియా లేదు, కానీ ఫుల్ ఆన్ ద వే మొత్తం వర్షమేనండి. యూజువల్గా మనము వైజాగ్ నుంచి శ్రీకాకుళం ఒక 1.5 hour to 1 hour 45 minutesలో వెళ్ళిపోవచ్చు క్యాబ్లో అయితే. కాకపోతే ఆ రోజు అయితే నాకు 3 hours పట్టింది, ఎందుకంటే చాలా పెద్ద వర్షం పడింది. సో పెద్ద వర్షం పడినప్పుడు నేనే ఇంకా డ్రైవర్కి చెప్తున్నాను స్లోగా వెళ్ళండి అని చెప్పి. సో అంతా వెళ్ళేసరికి ఒక 3 hours అయితే టైం పట్టింది అనమాట. అయితే మేము వచ్చేసరికి అమ్మ రోడ్ దగ్గరికి వచ్చారు పిక్ చేసుకోవడానికి. అమ్మ అయితే ఈశానిని చూసి నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంటికి వచ్చేసరికి నాన్న, మా జయశ్రీ, పిల్లలు అందరూ ఉన్నారు. అందరితో కూడా మంచిగా టైం స్పెండ్ చేశాను అని అనిపించింది నాకు. అండ్ దాంతోపాటు నాని యాక్చువల్గా అంటే మా బ్రదర్ వస్తా అని చెప్పాడండి, వైజాగ్ వస్తా అని చెప్పాడు వెహికల్ తీసుకొని. కాకపోతే నేనే లాస్ట్ మినిట్ వరకు కన్ఫర్మేషన్ ఇవ్వకపోయేసరికి మార్నింగే తను లేచి ఇంకా స్టార్ట్ అయిపోయాడు అనమాట వాడి వర్క్కి. సో ఇంకా నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది. కానీ బెటర్ రాకూడదని అనిపించింది, ఎందుకంటే మళ్ళీ వర్షంలో ముగ్గురం కలిసి స్ట్రగుల్ అవ్వాలి, అట్లీస్ట్ మేమిద్దరం స్ట్రగుల్ అయినా పర్లేదు అనిపించింది. అండ్ ఇక్కడైతే ఈశాని కూడా అత్తని చూసి బాగా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇంటికి వచ్చేసరికి అయితే మా అమ్మ నాకు ఇష్టమైన చింతపండు పులిహోర చేశారు. సో ఇదంటే నాకు మోస్ట్ ఫేవరెట్. నాకు అసలు ఇంకా ఇంకేం లేకపోయినా పర్లేదు, కానీ పులిహోర ఉంటే నేను బతికేస్తాను అన్నంత ఇష్టం నాకు. అండ్ దాంతోపాటు గారెలు చేశారు, బెల్లం గారెలు అంటారు కదా, సో బెల్లం గారెలు చేశారు. పులిహోరతో పాటు నాకు యాక్చువల్గా బెల్లం గారెలు కానీ లేకపోతే శనగపప్పు పూర్ణం బూర్లు అంటారు కదా, సో అవి కానీ లేదు అంటే మంచిగా సేమియా పాయసం కానీ ఇలాంటి స్వీట్ ఏదైనా కాంబినేషన్ ఉంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే అమ్మ రోజు బెల్లం గారెలు చేశారనమాట. అండ్ మా జయశ్రీ అయితే మంచిగా పూరీలు చేసింది, తమ్ముడు జిలేబీ తెచ్చాడు. అవన్నీ కూడా నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, మిస్ కాకుండా చూడండి. అండ్ మార్నింగ్ ఇక్కడ సో మార్నింగ్ ఏమో ఈశానితోని బాగా ఆడుకుంటున్నాడు తమ్ముడు. సో ఆడుకున్న తర్వాత ఇంకా ఎలాగో సాటర్డే కదా అని చెప్పి అమ్మ కొంచెం నీట్గా స్నానం అది చేయించి అది మనకి సాంబ్రాణి ధూపం ఉంటుంది కదా, సో అది వేసిందన్నమాట. ఎందుకంటే ఈ మధ్య చాలా హెయిర్ ఫాల్ ఉండిందండి. రీజన్ ఏంటో నాకు కూడా తెలీదు, మేబీ వింటర్ అవ్వడం వల్ల అనుకుంటాను నేను. ఫుల్ డాండ్రఫ్, దాంతోపాటు హెయిర్ కూడా చాలా ఎక్కువ ఊడుతుందని చెప్పి ఇంక అమ్మ ఈరోజైతే సండే మార్నింగ్ ఇంకా స్టిల్ వర్షం పడుతూనే ఉంది. బట్ ఆఫ్టర్నూన్ అయితే మేము మూవీకి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. సో లక్కీ భాస్కర్ మూవీ అయితే వచ్చిందండి. సో అందుకని ఇది ఆల్రెడీ ఓటీటీలో ఉంది, బట్ నేనైతే 2 years అయింది మూవీ ఎక్స్పీరియన్స్ చేసి థియేటర్లో. అందుకని చెప్పి ఇంకా ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని చెప్పి వెళ్ళాను. మూవీ అయితే చాలా బాగుందండి. అండ్ అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా
లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ లవింగ్ మీ ఆర్ స్వీటీ. టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. సో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.